అంత్యక్రమంలో మహాపూజను భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు. మఠాధిపతులు నిరంతరం చేత ధరించవలసిన ధర్మదండం, మహావాక్యమనే మంత్రోపదేశం మఠాధిపతి స్వయంగా తన వారసులకందించే సంప్రదాయం పరమాచార్యుల వారి విషయంలో అమలు కాలేదు. ఈ రెండూ శ్రీవారు స్వయంగా స్వీకరించారు. అందువల్ల పరమాచార్యుల వారిని స్వయంభూగా వ్యవహరిస్తారు. జగద్గురు ఆది శంకరాచార్యుల వారి తరువాత ఈ స్వయంభూ స్థానం సాక్షాత్తు పరమాచార్యుల వారికే దక్కింది. 1907 మే 9వ తేదీన శ్రీవారికి కుంభకోణంలో నూతన ఆచార్యులుగా పట్టాభిషేక మహోత్సవం మహావైభవంగా జరిగింది. ఛత్రపతి శివాజీ కుటుంబీకులైన మహారాణి జీజాంబాబా సాహెబా, మహారాణి రామకుమారాంబా సాహెబా ఉత్సవ వస్తు సామాగ్రి వివిధ సంబారాలను పంపించారు. అన్ని దేవాలయాల్లో విశేష పూజలు చేశారు. బంగారు కామాక్షి, అఖిలాండేశ్వరి ఆలయాల్లో అభిషేకాలు జరిపించారు. రాజకుటుంబీకులు, జమీందారులు, ఉన్నత వంశీకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. పీఠాన్ని అధిరోహించిన ఆచార్యులు అందరినీ ఆశీర్వదించారు. ఆనాటి నుండి సనాతన ధర్మ సముద్ధరణకై దీక్షా కంకణధారులైన శ్రీవారి లోకోద్ధరణ శకం ప్రారంభమైంది. పంతొమ్మిది 1909లో కుంభకోణంలో 12 ఏళ్లకొకసారి జరిగే మహామఖం ఉత్సవంలో పాల్గొన్నారు. 1909 నాటికి చంద్రశేఖరేంద్రులకు 15 ఏళ్లు. ఆనాటి నుండి 2 సంవత్సరాల పాటు కుంభకోణంలో పీఠం పండితులు వారికి సంస్కృత కావ్య ప్రవేశం చేయించారు. సంస్కృత కావ్యాల అధ్యయనం తరువాత 1911 నుండి 1914 వరకు వారు వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేశారు. దేశం నలుమూలల నుండి మహాపండితులు ఈ గ్రామానికి విచ్చేసి చంద్రశేఖరుల వారికి శిక్షణనిచ్చారు. మహామహోపాధ్యాయ శాస్త్రరత్నాకర శ్రీ వెంకట సుబ్బశాస్త్రి, పైంగనాడు గణపతి శాస్త్రి, తిరువాశనాళ్ళూర్ వెంకటరామశాస్త్రి, మహామహోపాధ్యాయ కురుంగుళం కృష్ణశాస్త్రి మొదలైన వేద పండితులు స్వామివారితో ఆర్ష సారస్వతాన్ని అధ్యయనం చేయించారు. చంద్రశేఖరేంద్రులు వైదిక వాంగ్మయమే కాదు, ఇంగ్లీష్, ఫ్రెంచ్ సాహిత్యాలను అభ్యసించారు. ఇంకా ప్రపంచ చరిత్ర, భూగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ఖగోళ శాస్త్రాలు నేర్చుకున్నారు. మరాఠీ, తమిళ భాషల్లోని సారస్వత వ్యాకరణాల్లో మంచి ప్రావీణ్యం సాధించారు. ప్రాచీన వ్రాతప్రతులను, శాసనాలను ఆసక్తితో చదివేవారు. పురావస్తు పరిశోధన, శిల్పశాస్త్రం వీరికి అభిమాన విషయాలు. వీరు పలు రకాల వీణలపై సంగీత సాధన చేసేవారు. సారస్వత చర్చల్లో మైమరచిపోయేవారు. ప్రకృతి పరిశీలనలో స్వామివారు తన్మయులయ్యేవారు. ఫోటోగ్రఫీలోనూ వారికి అపారమైన పరిజ్ఞానముంది. వీలు కలిగినప్పుడల్లా సమీపంలో ఉన్న నదీతీర ప్రాంతాలకు, లంక గ్రామాలకు శిష్య సమేతంగా వెళ్లి అక్కడి మనోహర దృశ్యాలను ఫోటోలు తీసేవారు. చంద్రశేఖరేంద్రుల విద్యాభ్యాసంలో ఒక ఆసక్తికరమైన అంశముంది. సాధారణంగా విద్యాభ్యాసంలో ఉపాధ్యాయులే గురువులు, విద్యార్థులే శిష్యులు అవుతారు. కానీ స్వామివారి విషయంలో అలా కాదు. మఠాధిపతి కావడం వల్ల స్వామివారే గురువు,
ఉపాధ్యాయులు వారి శిష్యులు. అందువల్ల వారు బోధనకు ముందు, బోధనానంతరం స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకుని వారి పాదాలను స్పృశించేవారు. అలా అకుంఠిత దీక్షతో అధ్యయనం సాగించిన స్వామివారు పరిపూర్ణ జ్ఞానవంతులై సకల శాస్త్ర పారంగతులై కుంభకోణం తిరిగి వచ్చారు. మహాస్వామి కుంభకోణంలో ఉన్నప్పుడు తరచుగా గంగై కొండచోళపురానికి వెళ్లి అక్కడి శిల్పకళారీతులు, శిలాశాసనాలు పరిశీలించేవారు. వివిధ ప్రదేశాల్లో ఉన్న జీర్ణ దేవాలయాల వివరాలు విచారించేవారు. మఠంలోని పురాతన తామ్రపత్రాలను అధ్యయనం చేసేవారు. ప్రఖ్యాత పురావస్తు శాస్త్రజ్ఞులను పిలిపించి మఠంలోని 100 ఏళ్ల నాటి తామ్రపత్రాలను పరిశీలింపచేశారు. అన్నిటినీ గ్రంథస్థం చేసి ప్రచురించారు. ఆ విధంగా తెలుగు భాషలో ఉన్న ఎన్నో తామ్రపత్ర శాసనాలు వారి ద్వారా వెలుగులోకొచ్చాయి. చంద్రశేఖరేంద్రులు దేశంలోకెల్లా మహోన్నతమైన ఆధ్యాత్మిక మఠం కంచి కామకోటి పీఠ నిర్వహణకు ఉపయుక్తమైన జ్ఞాన సమృద్ధిని, దక్షతను ఆవాహన చేసుకున్నారు. మఠం చరిత్రను అన్ని భాషల్లోనూ వెలువరించారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు భారతదేశాన్ని సాంస్కృతికంగా ఏకం చెయ్యాలన్న సంకల్పం కలిగింది. ఆ సంకల్పానికి వారు వెనువెంటనే ఆచరణ రూపం కలిగించారు. దేశంలో ధార్మిక చైతన్య జ్యోతులు వెలిగించాలన్న సదాశయంతో 1919లో ప్రారంభమైన వారి విజయ యాత్ర 1939 వరకు 21 సంవత్సరాల పాటు పాదయాత్రగా అవిఘ్నంగా కొనసాగింది. శంకర హర హర శంకర జయ జయ 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 శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర. మహాస్వామి తన జీవితమంతా ఎటువంటి సందర్భంలోనూ ఏ విధమైన మోటారు వాహనం వినియోగించకుండా పూర్తిగా పాదయాత్రతోనే భారతదేశం నలుదిశలు పర్యటించారు. రోజుకు 2-3 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ మిగిలిన సమయమంతా అనుష్ఠానం, పూజాక్రమం, భక్తులతో సంభాషణ, భిక్షువందనం, పాదపూజ, క్షేత్ర ఆలయ సందర్శనం, పాదయాత్రలతో నియమబద్ధంగా వారు ప్రయాణం సాగించారు. మహాస్వామితో పాటు పండితులు, వేద విద్వాంసులు గోపూజకు, గజపూజకు కావలసిన పశు సంతతితో బాటుగా వాటి పరిచారకులు వెంట వచ్చేవారు. స్వామి పర్యటిస్తున్నారంటే ఆ ప్రాంతంలో సామరస్యం, సౌజన్యం తాండవించేవి. ప్రజలు ఆయన దర్శనంతో తన్మయులై తరించేవారు. యాత్ర ప్రారంభంలో స్వామి కుంభకోణం వెళ్లారు. తంజావూరు మారుమూల గ్రామాల్లోని పుణ్యస్థలాలన్నీ సందర్శించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి నాటి నుండి వ్యాసపూజతో ప్రారంభమయ్యే చాతుర్మాస వ్రతంలో యతులు ప్రయాణాలు మాని ఒకే ప్రదేశంలో నివసించాలన్న నియమాన్ని మహాస్వామి పాటించేవారు. ధర్మాచరణలో స్వామి ఎటువంటి సాహసోపేత నిర్ణయానికైనా వెనుకాడేవారు కాదు. రామేశ్వరం ఆలయానికి అప్పట్లో రోడ్డు మార్గం లేదు.
మహాస్వామికి పాదయాత్రతోనే పర్యటించాలన్న నియమం ఉన్నందువల్ల 3 కిలోమీటర్ల రైల్వే వంతెనపై నుండి నడుచుకుంటూ వెళ్లి సముద్రాన్ని దాటారు. దేశ సంచారంలో భాగంగా రామేశ్వరంలో సముద్రం నుండి కొంత ఇసుకను సేకరించి కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ గంగానదిలో కలిపే ఆచారాన్ని కామకోటి పీఠాధిపతులు పాటిస్తారు. సహస్రశీర్ష పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమిం విశ్వతో భృత్వాత్యాతిష్ఠద్దశాంగుళం పురుషయేవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. ఈ యాత్రలో భాగంగా మహాస్వామి రామనాథపురం, మధుర, తిరునల్వేలి, జంబుకేశ్వరం పర్యటించారు. ఈ కాలంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకులు దేశబంధు చిత్తరంజన్ దాస్, ఎస్ సత్యమూర్తి, పురుషోత్తమదాస్, తేజ్ బహద్దూర్ సప్రు మొదలైన వారు స్వామివారిని కలిశారు. స్వాతంత్ర్య సముపార్జనకై వారి ఆశీస్సులర్థించారు. ఈ సందర్భంలో మహాస్వామి సందేశమిస్తూ స్వాతంత్రమంటే విదేశీయులను పారద్రోలడం మాత్రమే కాదని, విదేశీ భావజాలాన్ని సైతం పారద్రోలాలని వారికి ప్రబోధించాడు. 1927వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ఇద్దరు మహాత్ముల కలయిక జరిగింది. దక్షిణ దేశ పర్యటనలో ఉన్న మహాత్మాగాంధీ పాలఘాట్లోని నల్లచేరిలో ఒక గోశాలలో స్వామివారిని కలుసుకున్నారు. 57 సంవత్సరాల గాంధీజీ 33 సంవత్సరాల సర్వసంగ పరిత్యాగి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని విని ప్రభావితులై ఆయన దర్శనం కోసం వచ్చారు. మహాస్వామి కూడా భారత జాతిని సత్యాహింసలతో ప్రభావితం చేసి నిరాడంబరతకు నిర్వచనంగా నిలిచిన ఆ మహనీయుని కలుసుకోవాలని ఆసక్తి కనబరిచారు. ఆ మహాత్ముడు, ఈ మహర్షి ఇద్దరూ నేలపై కాషాయ వస్త్రంపై కూర్చొని తమ మనోగత భావాలను, ఆశయాలను పరామర్శించుకున్నారు. సంస్కృతం, హిందీ భాషల్లో వారి సంభాషణ ఒక రోజంతా కొనసాగింది. రాజకీయ ఉద్యమాల్లో జరిగే చర్యలు ప్రజల మనోభావాలను, మత విశ్వాసాలను గాయపరిచేవిగా ఉండకూడదని, మన ధర్మం ప్రబోధించేది సమానత్వమే కాని సంఘర్షణ కాదని మహాస్వామి అన్నారు. సాయంత్రం 6 గంటలు దాటితే గాంధీగారు ఆహారం తీసుకోరు. అందువల్ల 5:30 ప్రాంతంలో రాజగోపాలాచారి లోపలికి వచ్చి భోజన సమయం మించిపోతుంది అని గుర్తు చెయ్యగా, స్వామివారితో సంభాషణే ఈరోజు నాకు ఆహారం అన్నారు గాంధీజీ. తన భావాల పునఃపరిశీలన కోసం ఈ సమావేశం తనకెంతో ప్రయోజనకారయ్యిందని గాంధీజీ ఆ తరువాత స్వయంగా ప్రకటించారు. మహాస్వామి 1929 డిసెంబర్లో తిరువణ్ణామలైలో దీపోత్సవానికి వెళ్లారు. అరుణాచలంలో 1 నెల రోజులున్నారు. పలు పర్యాయాలు గిరి ప్రదక్షిణలు చేశారు. ఆ సమయంలో రమణ మహర్షి, మహాస్వామి ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. అయినా వారిరువురికి పరస్పర ప్రేమాభిమానాలుండేవి. రమణ మహర్షిని భక్తులు కంచికామకోటి స్వాములు మిమ్ములను కలుసుకోలేదా అని అడిగితే, మేము ఒకరినొకరు విడిచి ఉంటే కదా కలుసుకునే ప్రసక్తి ఏర్పడుతుంది అన్నారు రమణ మహర్షి. స్వామి తిరువణ్ణామలై నుండి అడయపాళెం వెళ్లారు. అక్కడ 300 సంవత్సరాల క్రితం అప్పయ్య దీక్షితులు అనే శివభక్తులైన మహాకవి నివసించేవారు. స్వామి ఆ మహనీయుని గురించి అక్కడి ప్రజలకు వివరించారు. అప్పయ్య దీక్షితుల జయంతిని ప్రతి సంవత్సరం జరుపవలసిందని, ఆయన సాహిత్యాన్ని ప్రచురించి ప్రచారం జరిపించాలని సూచించారు. ఇలా స్వామివారు ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ క్షేత్ర మహత్యాన్ని, మహాత్ముల వైశిష్ట్యాన్ని వెలుగులోకి తెచ్చి స్థానిక ప్రజల్లో ధార్మిక చైతన్యాన్ని మేలుకొల్పేవారు. 1931లో స్వామివారు చెంగల్పట్టు వచ్చారు. ఇక్కడ వీరిని ఇంగ్లాండ్ తత్వశాస్త్రవేత్త, మహారచయిత అయిన పాల్ బ్రంటన్ కలిశారు. సత్యదర్శనం కోసం తగిన గురువుకై అన్వేషిస్తూ భారతదేశం వచ్చిన వీరు మహాస్వామిని కలిశారు. అప్పటికే ఎంతోమంది గురువులను కలిసిన ఆయన వారెవ్వరిలో కనిపించని పరిపూర్ణత, దివ్య తేజస్సు,
మహాస్వామిలో చూసి పాదాక్రాంతులయ్యారు. వారితో సంభాషించారు. ఆ తరువాత బ్రంటన్ స్వామివారితో తమ అనుభవాలను, భారతదేశ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గూర్చి ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే గ్రంథం రచించారు. ఆ తరువాత మహాస్వామి ఆంధ్ర ప్రాంతానికి విచ్చేశారు. 1931లో చిత్తూరులో చాతుర్మాస వ్రతం చేశారు. 1932లో మహాశివరాత్రికి కాళహస్తి వెళ్లారు. ముళ్ళు రాళ్లతో నిండిన 30 మైళ్ల బాటలో నడిచి గిరి ప్రదక్షిణ చేశారు. మహాస్వామి ఎటువంటి అలుపు అలసట లేకుండా ఆలయ ప్రదక్షిణ చేసినంత సులువుగా పవిత్రమైన కొండల చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేవారు. కాళహస్తి నుండి స్వామి తిరుమల వెళ్లారు. తరువాత నగరిలో చాతుర్మాస వ్రతం చేసి అక్కడున్న కాశీ విశ్వనాథ, ప్రయాగ మాధవుల ఆలయాలను పునరుద్ధరించి కుంభాభిషేకం జరిపించారు. అక్కడి నుండి మద్రాసు వెళ్లారు. మద్రాసులో మహాస్వామి ప్రసంగాలు ప్రజలలో హృదయ సంచలనం కలిగించాయి. చిదంబర క్షేత్రానికి వెళ్లి నటరాజస్వామి దర్శనం చేసుకున్నారు. ఆదిశంకరాచార్యులు స్వయంగా మోక్షలింగాన్ని ప్రతిష్ఠించిన క్షేత్రమిది. ఇక్కడ సహస్ర స్తంభ మంటపంలో మహాస్వామి చంద్రమౌళీశ్వర పూజ చేశారు. మహాస్వామి కాశీయాత్ర శ్రీశైలం, హైదరాబాద్, నాగపూరు, జబల్పూర్, అలహాబాదుల మీదుగా సాగింది. తుంగభద్రా నదిని దాటిన స్వామి 1934 ఫిబ్రవరి 12న హైదరాబాదు చేరుకున్నారు. అప్పటి ప్రభుత్వం, నైజాం నవాబు మహాస్వామిని ఎంతో గౌరవించారు. మహాస్వామి హైదరాబాదు నుండి నాగపూర్ వింధ్యారణ్యాలు దాటి జబల్పూరుకు చేరుకున్నారు. నర్మదా నదిలో స్నానం చేశారు. అక్కడ నుండి ప్రయాగ చేరుకున్నారు. 1922లో మహాస్వామి రామేశ్వరం నుండి తెచ్చిన ఇసుకను 1934లో త్రివేణి సంగమంలో కలిపారు. త్రివేణి నుండి సంగ్రహించిన పవిత్ర జలాన్ని దక్షిణ భారతదేశంలోని వివిధ ఆలయాలకు పంపించారు. వారణాసి వెళ్లిన స్వామికి కాశీ మహారాజు, బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య వంటి మహామహులు స్వాగతం పలికి 1,00,000 మంది ప్రజల సమక్షంలో ఘనంగా ఊరేగించారు. మహాస్వామి కాశీ విశ్వనాథుని, అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో మదన్ మోహన్ మాలవ్య సంస్కృతంలో స్వామివారిని ప్రస్తుతించారు. స్వామివారు కూడా విద్యార్థులనుద్దేశించి సంస్కృతంలోనే ప్రసంగించారు. విద్యా వ్యాసంగానికి పరమావధి ఆత్మశాంతి మాత్రమేనని, విద్య ఒక్కటే సమాజానికి నిజమైన ఆనందాన్ని చేకూరుస్తుందని, ధార్మిక పునాదులపై నిర్మితమైన విద్యా విధానం అజరామరమైందని స్వామివారు అన్నారు. 1935 జూలై 13న బెంగాల్ చేరుకున్నారు. హౌరాలో వారిని అచ్చటి ప్రజలు రంగరంగ వైభవంగా ఊరేగింపుతో ఆహ్వానించారు. పరమాచార్య పూరిలో శంకరాచార్యులు స్థాపించిన గోవర్ధన మఠం వారి ఆహ్వానం అందుకున్నారు. ఇక్కడ ప్రాచీన కాలంలో ఏర్పాటైన ముక్తి మండప సభ ఉంది. పూరీ పరిసరాల్లో ఉన్న 18 ఎంపిక చేసిన గ్రామాలకు చెందిన 18 మంది పండితులతో ఈ సభ రూపొందుతుంది. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థించడంతో వారు అంగీకరించారు. పరమాచార్య ఈ యాత్రలో ఉండగానే వారి తల్లిదండ్రులిద్దరూ భగవత్ సాన్నిధ్యం చేరుకున్నారు. సన్యాస ధర్మాన్ని అనుసరించిన పరమాచార్య మౌనరోదనతోనే వారికి అంజలి ఘటించారు. స్థిర మనస్కులై యాత్ర యథావిధిగా కొనసాగించారు. మహాస్వామి చిల్కా సరస్సు తీరం వెంబడి ఛత్రపూర్, బరంపురం పర్యటించారు. బరంపురంలోని సనాతన ధర్మ సభలో స్వామి తెలుగులో ప్రసంగం చేశారు. అక్కడి నుండి శ్రీకూర్మం మీదుగా విజయనగరం వచ్చారు.
1936 నవంబర్ 4న సింహాచలంలో వరాహ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ కొండల్లో ఉన్న గంగాధర జలపాతం వద్ద ధ్యానం చేశారు. విశాఖపట్టణం నుండి గోదావరి తీర భూముల్లో పర్యటించారు. 1937వ సంవత్సరంలో పాలకొల్లులో చాతుర్మాస వ్రతం చేశారు. రాజమండ్రి, కాకినాడల్లో సముద్ర స్నానం చేశారు. అటు నుండి విజయవాడ వచ్చారు. మరుసటి సంవత్సరం చాతుర్మాస వ్రతం గుంటూరులో చేశారు. ఆ తరువాత స్వామివారు నెల్లూరు, వెంకటగిరి, కాళహస్తి, తిరుపతి, తిరుత్తణి దర్శించుకొని 1939 మే 2న కాంచీపురం చేరుకున్నారు. అక్కడ నుండి చిదంబరం మీదుగా రామేశ్వరం వెళ్లారు. లోగడ యాత్రలో భాగంగా 1934 జూలై 25న త్రివేణిలో సంగ్రహించిన గంగాజలంతో రామలింగేశ్వరుణ్ణి అభిషేకించి యాత్రను విరమించారు. ఆనాటి నుండి 6 నెలల పాటు మౌనవ్రత దీక్ష చేశారు. 1939 జూన్ 29న కుంభకోణం వచ్చారు. మొత్తం 21 సంవత్సరాల పాటు సాగిన పరమాచార్యుల సుదీర్ఘ పాదయాత్ర ప్రపంచ చరిత్రలోనే అపూర్వం. ఈ యాత్ర యావత్ భారతదేశాన్ని జాగృతం చేసింది. సనాతన ధర్మాన్ని ప్రజల హృదయాల్లో పునః ప్రతిష్ఠించింది. పరమాచార్య మానవ సేవను మాధవ సేవలో అంతర్భాగం చేశారు. బీదలంటే వారికి అమితానురాగాలు. సంపన్నులను బీదలకు విధిగా దానధర్మాలు చేయవలసిందిగా ఆయన ఆదేశించేవారు. నిరుపేదల ఆకలి తీర్చే ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాములుగా చేశారు. ఇందుకోసం వారొక ప్రణాళిక రూపొందించారు. ప్రతి ఇల్లాలు తన ఇంటిలో వంట ప్రారంభించే ముందు ఒక పిడికిలి బియ్యం తీసి వేరే పాత్రలో పొయ్యాలి. ఒక నాణ్యాన్ని ముంతలో వెయ్యాలి. కొందరు కార్యకర్తలు నియమిత దినాల్లో వీటిని సేకరించి సమీపంలోని దేవాలయాలకు అందిస్తారు. అక్కడ ఈ బియ్యంతో అన్నం వండి వచ్చిన డబ్బుతో చింతపండు, పాలు, ఇతర దినుసులు కొని తెచ్చి పులిహోర, దద్దోజనాన్ని తయారు చేస్తారు. ముందుగా వాటిని దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తరువాత నిరుపేదలకు సంతర్పణ చేస్తారు. వారి యాత్రలో కొన్ని సందర్భాలలో వందలాది మంది హరిజనులు పవిత్ర స్నానాలాచరించి విభూది ధరించి పరమాచార్య దర్శనానికొచ్చేవారు. పరమాచార్య ఆప్యాయంగా వారి యోగక్షేమాలు విచారించి నూతన వస్త్రాలు బహూకరించేవారు. సామాన్య ప్రజానీకంతో కంచిపీఠం మమేకమై దీనజనోద్ధరణలో నిర్మాణాత్మకమైన సేవ చేయాలన్న సదాశయంతో పరమాచార్య ముద్రాధికార సంఘం అనే సంస్థను ఏర్పాటు చేశారు. గ్రామీణ వికాసం, గో సంరక్షణ, ఆలయ సంరక్షణ, జీర్ణ దేవాలయ పునరుద్ధరణ, మతమార్పిడులను నిరోధించడం, పురాణ కాలక్షేపాలు, రథోత్సవాలు జరిపించడం, శాంతిపూరిత వాతావరణం నెలకొల్పడం, బావులు, చెరువులు, కాల్వలు తవ్వించడం, మొక్కలు నాటడం, కూరగాయలు సాగు చేయడం, ధనిక పేద తారతమ్యం లేకుండా ప్రతివారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైన ప్రజాహిత కార్యక్రమాలు లక్ష్యంగా ఈ సంఘాన్ని రూపొందించారు. 1947 ఆగస్టు 15 భారత జాతి చీకటి చరిత్రలో కోటి ఉషస్సులు ప్రజ్వలించిన రోజు. వినువీధుల్లో త్రివర్ణ పతాకం వీరవిహారం చేసిన రోజు. భారత జాతి విదేశీ కబంధనాల నుండి విముక్తి చెందిన రోజు. ఈ సందర్భంలో పరమాచార్య ప్రజలకు సందేశమిస్తూ మువ్వన్నెల జెండాలోని ధర్మచక్రం అశోకుణ్ణి మాత్రమే కాదు, భగవద్గీతను ప్రతిబింబిస్తుంది అన్నారు. ఏవం ప్రవర్తితం చక్రం అనే శ్లోకాన్ని ఉదహరిస్తూ మన ధర్మం చక్రం వలె నిరంతరం పురోగమిస్తుంది అన్నారు. ఈ చక్రం మానవత్వానికి దైవత్వానికి మధ్య గల అనుబంధానికి ప్రతీక అని వివరించారు.
అకుంఠిత దీక్ష వల్ల, అసమాన త్యాగాల వల్లనే ఈ స్వాతంత్ర్యం సిద్ధించింది అన్నారు పరమాచార్య. భారతీయులు రాజకీయ స్వాతంత్రం సాధించినప్పటికీ నైతిక విలువలు కోల్పోతే ఆ స్వతంత్రం నిష్ప్రయోజనమనేవారు మహాస్వామి. కంచి కామకోటి పీఠాధిపతుల పరంపరలో 68వ ఆచార్యులుగా చిరస్మరణీయులైన పరమాచార్యుల వారు 1954లో తమ వారసుని స్వయంగా నిర్ణయం చేశారు. వారే 19 ఏళ్ల పూజ్య శ్రీ జయేంద్ర సరస్వతి. మఠంలోనే వీరిని పరమాచార్య గుర్తించారు. వీరి అత్యున్నత మేధస్సు, సత్ప్రవర్తన పరమాచార్యను సంతుష్టుల్ని చేశాయి. పరమాచార్య మార్చి 22, 1954లో సన్యాసాశ్రమ దీక్ష అనుగ్రహించారు. కాషాయ వస్త్రం, దండం, మహావాక్యం పరమాచార్య స్వయంగా ప్రసాదించి జయేంద్ర సరస్వతి అని నామకరణం చేశారు. పరమాచార్య కంచిమఠంలోనే జయేంద్రుల వారిని స్వయంగా వేదాంగాల్లోనూ సకల శాస్త్రాల్లోనూ నిష్ణాతులను చేసి 1970 వరకు తమతో పాటు దేశ పర్యటనలో అనుసరింపచేశారు. పంతొమ్మిది 1967 నాటికి పరమాచార్య కంచి కామకోటి పీఠారోహణ చేసి 60 ఏళ్లు. ఈ సంవత్సరమంతా పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ సంవత్సరం పరమాచార్య ఆంధ్రప్రదేశ్ అంతటా సంచరించారు. విజయవాడలో భక్తులు పరమాచార్యను నవరత్న ఖచిత స్వర్ణ కిరీటంతో సత్కరించుకున్నారు. కాళహస్తిలో పరమాచార్యుల వారు పంచమ ఆగమ సదస్సును ప్రారంభించారు. ఆనాటి రాష్ట్ర మంత్రి పివి నరసింహారావు గారు పరమాచార్యకు సంస్కృతంలో స్వాగతం పలికారు. చరిత్రలో కనుమరుగైన ఎన్నో ఆలయాలను పరమాచార్య స్వయంగా గుర్తించారు. వారిలో పురావస్తు పరిశోధనా దృష్టి దివ్య దృష్టిని మరపిస్తుంది. కాళహస్తి అరణ్యాల్లో సంచరిస్తూ పరమాచార్య బ్రహ్మగుడి అనే గుట్ట మీద ఆగి అక్కడ త్రవ్వకాలు సాగించమన్నారు. అంతరించిపోయిందని అందరూ భావిస్తున్న పంచముఖలింగేశ్వర ఆలయం అక్కడ బయటపడింది. ఆ ప్రాంతంలో ఉన్న ముళ్ల చెట్లను కొట్టించి త్రోవను ఏర్పాటు చేయించి ఆలయాన్ని వారు పునరుద్ధరణ చేయించారు. దీనికి దగ్గరలో గోడవలే విశాలంగా ఉన్న ఒక శిలపై సుందరంగా చెక్కబడిన నటరాజు, నాట్యగణపతి, పార్వతీదేవి రంగస్థల శిల్పాలు ఈ త్రవ్వకాల వల్లే వెలుగులోకొచ్చాయి. ఈ ప్రదేశం ఆ కాలంలో నాట్య మండపమని పరమాచార్యులు గుర్తించారు. పరమాచార్య తాము సంచరిస్తున్న ప్రాంతాల్లో ఉన్న శిథిలాలయాల పునరుద్ధరణతో పాటు నూతన నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించేవారు. పరమాచార్యుల వారిని సందర్శించి ప్రభావితులైన ప్రసిద్ధ వ్యక్తులెందరో ఉన్నారు. పంతొమ్మిది 1978లో 84 సంవత్సరాల వయసులో పరమాచార్య మరో పర్యాయం పాదయాత్ర ప్రారంభించారు.
కొద్దిమంది శిష్యులను మాత్రమే వారు తమ వెంట అనుమతించారు. ఈ వయస్సులోనూ వారు తరగని ఉత్సాహంతో రోజుకు 25 కిలోమీటర్లు